నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు, పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్న జన సైనికులు, వీర మహిళలు. స్థిరాస్తి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కండి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పల్ నాయుడు. అమెరికా విధానాలను సమర్థిస్తున్న కేంద్ర పాలకుల తీరును విమర్శిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టిన సిపిఎం నాయకులు. జనసేన పార్టీ పిఐసి చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ప్రధాన బాధ్యులు, క్రియాశీలక నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి జనసేన పార్టీ వ్యవస్థాపకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ ప్రజల కోసం, నిజాయితీతో కూడిన రాజకీయాల కోసం సాగిస్తున్న పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, యువతకు ధైర్యం నింపే శక్తిగా పార్టీ ముందుకు సాగుతుందని నాయకులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ మరింతగా బలపడాలని ఆకాంక్షిస్తూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ వైద్యశాల తల్లి బిడ్డల విభాగంలో పండ్లు పంపిణీ చేశారు. పార్టీ సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు, షేక్ జాకీర్ హుసేన్, గాలం వేణు, వల్లె మురళి, వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి, ఇస్మాయిల్ బేగ్, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ సందర్భంగా మేము పళ్ళు పంచుతున్నాం. ఆవిర్భావ దినోత్సవం 10 సంవత్సరాల పాటు పార్టీని నడిపించడమే కాకుండా వీర మహిళలను, జన సైనికులను, రాష్ట్ర ప్రజలకు ఒక ఆదర్శంగా నిలిచి ఈ యొక్క పార్టీని స్థాపించడమే, అలాగే పార్టీని నడిపించడం, మరి ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని మరి ఒక అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్పి నినదించి మరి గెలుపు సాధించి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడానికి ముఖ్య కారణమైనటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ కార్యక్రమం పాడేరులో చేస్తున్నారు. వారితో పాటుగా మన నాయకులు, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకే మనందరినీ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయమని చెప్పి రాత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్థానిక తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారి ఆదేశానుసారం ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము. మరి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయంతో జనసేన పార్టీని స్థాపించారో ఆ యొక్క ఆశయ సాధన కోసం ఆయన నిమిషాలు కృషి చేస్తూ ఈసారి మన జనసేన పార్టీ ప్రభుత్వంలో ఉండడం అంటే చాలా గొప్ప విషయం. మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, జనసేన పార్టీ లేనిదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవని చెప్పి ఘంటాపదంగా చెప్పి అదే ప్రయాణంలో పయనిస్తున్నారు. మరి గత ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని, దుర్మార్గపు పాలనల్ని ప్రజల్లో తీసుకెళ్లి మార్పు తీసుకొచ్చి ఈరోజు మనం ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యి అభివృద్ధి పదంలో, సంక్షేమం అభివృద్ధి పదంలో ఎంతో ముందుకెళ్తున్నాము. మరి అట్లాగే మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారు తెనాల్లో ఎమ్మెల్యేగా అభివృద్ధి పదంలో ముందుకు పరిగెడుతున్నారు. ఆయన యొక్క ఆశయ సాధన కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మేము 6 నిమిషాలు కృషి చేస్తామని, మరియు పార్టీ బలోపేతం కోసం కూడా పగులు రేత్రి నిద్రపోకుండా మేము పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం రోజున మన నాదెండ్ల మనోహర్ గారు మన తెనాలిలో జెండా ఎగరేయండి, హాస్పిటల్ వెళ్ళి పళ్ళు కాయలు పంపిణీ చేయండి అని చెప్పారు. దానికి గాను మా జనసైనికులు, వీర మహిళలు, నాయకులు అందరూ తరలి వచ్చాము. జై జనసేన. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, అవినీతి లేని సమాజం, ఇవన్నీ కూడా మనం ఈ 3 సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని మనం అమలు చేయగలిగితే రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలుస్తుందని, ఆ విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని,
రాబోయే రోజుల్లో అధ్యక్షుల వారికి ప్రతి ఒక్కళ్ళు కూడా అండగా నిలబడి జనసేన పార్టీ మరింత అభివృద్ధి చెందడానికి, మరింత ప్రజల్లోకి వెళ్ళడానికి మీరు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థిరాస్తుల ద్వారా పురపాలక సంఘానికి లభించే పన్నుల ద్వారా పట్టణాభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశాలు మెరుగుపడతాయని, పన్ను బకాయిలున్న వారు ఈ నెల 25లోగా బకాయిలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు పట్టణంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సందర్భంగా చెప్పారు. శనివారం మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది స్థిరాస్తి బకాయిదారులకు అవగాహన కల్పించే దిశగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆస్తి పన్ను వసూలు 25% పెండింగ్ ఉన్నాయని, ఈ నెల 31 వరకు గడువు ఉన్నప్పటికీ ఈ నెల 25లోగా బకాయిలు రాబట్టే విధంగా కసరత్తు చేస్తున్నామన్నారు. స్థిరాస్తిదారులు విదేశాల్లో ఉన్న క్రమంలో ప్రస్తుతం ఆ స్థిరాస్తిలో ఉన్న వారికే నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు. 1,00,000 పైన స్థిరాస్తి పన్ను బకాయిలున్న వారిని నేరుగా వారి వద్దకే వెళ్లి పరిస్థితులను వివరించి బకాయిలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కమిషనర్ వెంట రెవెన్యూ అధికారి రాంప్రసాద్, సిబ్బంది ఉన్నారు. ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, అట్లాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్సెస్, అలాగే మనకు ఉండేటువంటి ఈ యొక్క ఇతర పన్నులన్నీ కూడా మార్చి 31 సంబంధించి లాస్ట్ తేదీ. అందులో ప్రైవేట్ ప్రాపర్టీస్ని ఇప్పటికీ మనము సుమారుగా 75% వరకు కలెక్ట్ చేయగలిగాం. ఇంకా 25% ఆఫ్ ట్యాక్సెస్ అనేటువంటిది కట్టాల్సి ఉంది. దానికి సంబంధించి ప్రతి ఒక్క అసెస్మెంట్ దారులందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనము మార్చి 31 చివరి తేదీ, మార్చి 31 నాటికి ఈ మిగిలినటువంటి 25% అసెస్మెంట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన రెవెన్యూ సెక్షన్ నుండి ఆక్యుపైర్ నోటీసెస్ కానీ లేదనుకుంటే మన రెడ్ నోటీసెస్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరికీ చెప్పున్నాము. వాళ్ళు ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనము మార్చి మిడిల్కి వచ్చేసాం కాబట్టి చివరి రోజుల్లో మనకు ఉండేటువంటి ఆన్లైన్ ట్యాక్స్ కాబట్టి ఏవైనా ఇతర టెక్నికల్ సమస్యలు వచ్చినా కూడా ఇబ్బంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 25వ తేదీ మార్చి అనేటువంటిది మనము టార్గెట్గా పెట్టి ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము 1 lakh కంటే ఎబవ్ ఉండేటువంటి ట్యాక్స్ పేయర్స్ పెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు పర్సనల్గా రెవెన్యూ ఆఫీసర్స్, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, అడ్మిన్ సెక్రటరీస్, అదర్ రెవెన్యూ స్టాఫ్ అందరూ కూడా ఒక డ్రైవ్ లాగా పెట్టుకొని వాళ్ళందరికీ కూడా కలిసి పర్సనల్గా ఈరోజు మార్నింగ్ నుండి కూడా సుమారు ఒక 4 అసెస్మెంట్ వాళ్ళకి వీళ్ళు చెప్పడం జరిగింది. కొన్ని అసెస్మెంట్ వాళ్ళు 4 లక్షలు, అలాగే 5 లక్షలు, కోర్టు కేసెస్లో పెండింగ్ ఉన్నటువంటి ఒక 3 కోట్ల రూపాయల వరకు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అందరికీ నెగోషియేషన్ చేసి మున్సిపల్ ట్యాక్స్ అనేటువంటిది అంటే ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటిది మ్యాండేటరీగా చెల్లించాల్సినటువంటి పన్ను కాబట్టి పట్టణం యొక్క అభివృద్ధి చెందాలన్నా అట్లాగే ఇతర సర్వీసెస్ అనేటువంటిది ప్రాంప్ట్గా అందించాలన్నా కూడా ట్యాక్స్ అనేది చాలా ట్యాక్స్ కలెక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది అవేర్ అయినటువంటి మున్సిపాలిటీ. సో లాస్ట్ టైం కూడా సుమారు 90% అబవ్ ప్రైవేట్ ప్రాపర్టీ ట్యాక్స్ అంతా కూడా కలెక్ట్ చేశారు. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగానే కలెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో పర్సంటేజ్ వారీగా చూసుకున్నా కూడా అందరికి కూడా మేము అవేర్ చేస్తున్నాం. కేస్ టు కేసు వెరిఫై చేసుకుని అందరికి కూడా చెప్తున్నాం కాబట్టి అందరూ కూడా అవేర్ అయ్యి ఈ యొక్క ట్యాక్స్ అనేటువంటిది సెలవు రోజుల్లో కూడా మున్సిపల్ ఆఫీస్లో ఒక 2 కౌంటర్స్ పెట్టాం. అలాగే సెలవు దినాల్లో ప్రతి సచివాలయం కూడా ఓపెన్లో ఉంచడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఉండేటువంటి రానున్న 10 days కూడా ఈ ట్యాక్స్ కలెక్షన్ డ్రైవ్ని ఇంప్రూవ్ చేస్తాం. మున్సిపల్ ఆఫీస్లో కాల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసి అందరికి కూడా ఫోన్లు చేయడం జరుగుతుంది. ఇరాన్ పై అమెరికా దాడులు ఆపాలని, గ్యాస్ సప్లై పునరుద్ధరించాలని, బ్లాక్ మార్కెటింగ్ ఆపాలని కోరుతూ సిపిఎం తెనాలి కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కూరగాయల మార్కెట్ సెంటర్లో శనివారం సిపిఎం తెనాలి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రదర్శనలో సిపిఎం తెనాలి కమిటీ కార్యదర్శి కె. బాబు ప్రసాద్ మాట్లాడుతూ అమెరికా ఆయా దేశాలలో తన తాబేదారులను పెట్టి ఆ దేశ సంపదలను కొల్లగొట్టాలని, ప్రత్యేకంగా ఆయిల్ నిక్షేపాలపై తన ఆధిపత్యం కొనసాగించాలని అమెరికా ఎత్తుగడ అని చెప్పారు. దేశంలోని మన పాలకులు అమెరికా వైఖరిని ఖండిస్తూ ప్రకటనలు చేయటం లేదని అన్నారు. ఆయిల్ కంపెనీలు గ్యాస్ బుకింగ్ ఆపివేశారని తెలిపారు. రైతు సంఘం నాయకులు ఎం. శివసాంబిరెడ్డి మాట్లాడుతూ గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని, సిలిండర్ 2000కు అమ్ముతున్నారని చెప్పారు. టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు నోరు మెదపటం లేదని చెప్పారు. ఎగుమతులు లేక, పంటలు కొనేవారు లేక పాడైపోతున్నాయని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ హుసేన్ వలి, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఎస్. సుబ్రహ్మణ్యం, పోస్టల్ విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు పి. జోనేష్, మిల్లు యూనియన్ నాయకులు జి. వెంకట సుబ్బయ్య, మార్కెట్ యార్డ్ ముఠా కార్మిక సంఘం నాయకులు సిహెచ్ వీరాంజనేయులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు పిల్లి సుహాసిని, సిఐటియు తెనాలి డివిజన్ నాయకులు
పి రాజశేఖర్, రైతు సంఘం తెనాలి డివిజన్ అధ్యక్షుడు ఎం సాంబశివరావు, టి కాశీ విశ్వనాథం, జూలూరి వెంకటేశ్వర్లు, నక్కా నరసింహారావు, జి నాగలక్ష్మి, రమణ, చిట్టి, సంధ్య, అంజీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రభావం మన దేశం మీద పడతా ఉంది. 160% గ్యాసు, ఆయిల్ నిక్షేపాలు ఇతర దేశాల నుంచి వస్తేనే ఇక్కడ పూట గడవనటువంటి పరిస్థితి. యుద్ధం వస్తుందని తెలుసు. యుద్ధానికి ముందు 2 రోజుల ముందుగానే మన ప్రధాని ఇజ్రాయెలియా ప్రధానిని కలిసి ఆయన పొగట్టడం జరిగింది. ఆ తర్వాత 2వ రోజే ఇరాన్ మీద దాడి జరిగింది. ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఖొమేనీని చంపడం జరిగింది. ఆ రోజుతోటే అయిపోతుందని చెప్పేసి ట్రంప్ సామ్రాజ్యవాదం భావించారు. కానీ ఇవాళ ఇరాన్ తన దేశ అధ్యక్షుడిని చంపినందుకు నిరసనగా యుద్ధం సాగిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇంధనం కీలకమైనటువంటి గ్యాసు, ఆయిల్ ఏవైతే ఉన్నాయో అవి అవసరమైన మేరకు భారతదేశంలో నిల్వలు లేనందువలన ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత 4 రోజుల నుంచి ఆయిల్ కంపెనీలకి ఆన్లైన్లో ఫోన్లో ట్రై చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని, బిజీ అని వస్తుంది తప్పనిచ్చి నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరోపక్క గ్యాస్ రేటును ప్రభుత్వమే పెంచింది. పెంచిన రేటు కాకుండా ఇవాళ ఒక్కొక్క సిలిండర్కి 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా బ్లాక్లు అమ్ముతున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో హోటళ్ళన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఈ పరిస్థితిని సమీక్ష చేసుకోవాలా, భారత ప్రభుత్వం కలిసి వచ్చే ఇతర దేశాలను కలుపుకోవాలా, వెంటనే శాంతికి అవసరమైన చర్యలు చేపట్టాలని, యుద్ధాన్ని ఆపాలని, మన దేశంలో ప్రజలందరికీ గ్యాసు, ఇతర పెట్రోలు, డీజిల్కి కూడా రాబోయే రోజుల్లో కొరత రాబోతుందని చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క యుద్ధం వలన మరి నిక్షేపాల ఆయిల్ కానీ గ్యాస్ కానీ నిక్షేపాలు మరి దానికోసమే ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదం ఇరాన్ మీద దుర్మార్గమైన దాడిని సాగించింది. దీనివల్ల మొత్తం ప్రజానీకంతో పాటు రైతాంగం కూడా తీవ్రమైన ఇక్కట్లు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అరటి, యాపిల్ ఇటువంటి పంటలకు కూడా కొనే నాదుడు లేక ఎక్కడికక్కడ ట్రక్కులన్నీ కూడా నిలిచిపోయి ఆయిల్ లేక మరి రైతాంగం కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకని సిఐపిఎం, సిఐటియు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా ఇవాళ తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ ఈ విధమైన ప్రభుత్వ దుర్మార్గ చర్యల్ని ఎండగట్టడం జరుగుతుంది. దీంతోపాటు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షము, అధికార పక్షం రెండూ కలిసి మరి ఇవాళ మోడీకి పార్లమెంట్లో జీ హుజూర్ అంటున్నాయి. ఇవాళ దీన్ని ఖండించలేని పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ ఈ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరి అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా యుద్ధాన్ని ఖండించాలని, అట్లాగే గ్యాస్, అట్లాగే ఆయిల్ వచ్చే విధంగా సరఫరా పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అట్లాగా బ్లాక్ మార్కెట్ నిరోధించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం తెనాలి పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన 40 సంవత్సరాల తర్వాత తెనాలి పట్టణానికి విచ్చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉన్నట్టు తమ అనుభవాలను, ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ప్రభుత్వానికి విలువైన సేవలు అందిస్తున్న ఉపసభాపతి రఘురామకృష్ణరాజు శనివారం ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు తెనాలి ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలో మారిస్పేటలోని బంధువుల ఇంటికి విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా మిత్రులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉన్న ప్రదేశానికి వెళ్లారు. ఈ క్రమంలో తెనాలి ప్రాంతంలో తమకున్న అనుభవాలను మీడియాతో ఆయన పంచుకున్నారు. కళ్ళకానాచి తెనాలి ఎంతో అందంగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా రహదారుల విషయంలో మంత్రి మనోహర్ సేవలను ప్రశంసించారు. తమ నియోజకవర్గంలో రాముడి ఆలయ నిర్మాణ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను మీడియాకు వివరించారు. రామాలయ నిర్మాణ విషయంలో తమ స్పష్టమైన విధానాన్ని వివరించారు. ఆలయ నిర్మాణంలో ఎదురైన ఇబ్బందులు అధిగమించి అందరి సహకారంతో రామాలయం నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమంలో పలువురు అభిమానులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. నేను 40 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా ఈ తెనాలి పట్టణానికి రావడం జరిగింది, స్నేహితుని కుమారుని వివాహం కోసం. ఈరోజే నాకు తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని ఎందుకంటారో, ఏదో ఆంధ్ర ప్యారిస్ అంటే ఏదైనా ఫ్యాషనా లేకపోతే ఏంటో అని అనుకునేవాడిని చిన్నప్పుడు. బట్ ఇప్పుడు అటు ఇటు కెనాలు, దానివలన ఆంధ్ర ప్యారిస్ అని చెప్పి తెనాలిగా పేరు వచ్చిందని చెప్పి వచ్చిన తర్వాత తెలిసింది. నేను ఊహించిన దానికన్నా చాలా అందంగా ఉంది ఈ టౌను. మరి మా మిత్రులు మనోహర్ గారికి వచ్చేటప్పుడు వచ్చిన దారి కూడా అదే గొంతులేమి లేవు, అంతా బాగుంది అంటే
చాలా రోజుల తర్వాత ఈ విజయవాడ నుంచి వచ్చే రోడ్డు కొత్తగా వేశారని అన్నారు. హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మా మిత్రులు సుభాకర్ గారి బంధువులు మాస్టర్ ఇంటికి వచ్చాను. నా చిన్నప్పుడు నా కాలేజ్ జూనియర్స్ని రెగ్యులర్గా నాతో టచ్లో ఉండే రవీంద్ర గారిని అందరినీ కూడా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి సినిమాలు ఇంట్రెస్ట్. మరి తెనాలంటే తెనాలి చుట్టుపక్కల నా ఫేవరెట్ యాక్ట్రెస్ వచ్చి సావిత్రి గారు, జగ్గ గారిది కూడా పక్కనే కదా, దుగ్గిరాల మీదుగానే వచ్చాం. పక్కనే బుర్రిపాలెం కృష్ణ గారు. ఏదన్నా కళలకు చాలా ఇంపార్టెంట్ ప్లేసు. చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఫారిన్ కంట్రీ వెళ్ళినంత హ్యాపీగా ఉంది వాళ్ళని తెనాలి వచ్చినందుకు. అంటే జరిగింది ఏంటంటే 4 రోజుల క్రితం సాక్షి పేపర్లోనే ఒక ఆర్టికల్ వచ్చింది, రాముడికి దిక్కేదే అని. అంటే 100 సంవత్సరాల నాటి టెంపుల్ కనీసం తుడిచేవాడు కూడా లేడు, రఘుకుల తిలక రారా అని చెప్పి పాటలు పాడతామైనా అసలు చూసేవాడు ఉన్నాడా అని చెప్పి అది రాస్తే నేను తుడిచి రమ్మని పంపించా మనుషుల్ని. తుడవను వాళ్ళు అక్కడ తుడవడానికి వీల్లేదు, ఇక్కడ కాలు పెడతానికి వీల్లేదంటే నేను అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పాత డాక్యుమెంట్స్ అన్నీ చూస్తే 1932 ఆర్ఎస్ఆర్లో అంటే మోస్ట్ ప్రామాణికమైన డాక్యుమెంట్ అది. ఆర్ఎస్ఆర్లో గుడి అనే స్పష్టంగా ఉంది. తర్వాత అన్నిట్లో కూడా ఆ చుట్టుపక్కల ఆ ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఒక పక్క డైరెక్షన్లో రామాలయం ఉందని కూడా చాలా స్పష్టంగా ఉంది. అంచేత ఈరోజు రామాలయం నిర్మించాలి అని చెప్పి ఆ ప్రదేశంలో తలంపుతో ఒక ఆలోచన మొదలుపెట్టి హిందూ సంఘాలతో వారి ఆధ్వర్యంలో ప్రజలతోనే 100 రూపాయల నుంచి 10,000 రూపాయలు దాటకుండా ఉండే కంట్రిబ్యూషన్తో పూర్తి రాతి కట్టడం, అంటే ఒక 500-600 సంవత్సరాలైనా చెక్కు చెదరని విధంగా ఉండేలాగా రాతి కట్టడం. శివనాగిరెడ్డి గారు అని చెప్పి చాలా ప్రముఖ స్థపతి, ఆర్కియాలజిస్టు, టీటీడీలో వివిధ శాఖల్లో ఆయన వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. వారి నేతృత్వంలో ఒక చక్కటి సైట్, కొంచెం చిన్నది, సుమారు ఒక 65-70 లక్షల రూపాయల వ్యయంతో ఒక చక్కటి టెంపుల్ ప్రజల సహకారంతో అక్కడ నిర్మించాలని చెప్పి సంకల్పించాం. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిర్వహించే ఉపవాస దీక్షలు వారి ఆకాంక్షలు నెరవేర్చి వారి జీవితాల్లో ఆనందాలను ఇవ్వాలని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి పట్టణంలోని 22వ వార్డులో షేక్ జిలానీ బాషా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన రంజాన్ పండుగను ఎంతో పవిత్రంగా నిర్వహించే తీరుగా వివరిస్తూ మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇఫ్తార్ విందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ఆసిఫ్ బాషా, షేక్ సునీల్, ఖాదర్, సుహేబ్, ఆలీ, ముత్తోజా తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఈ పవిత్ర మాసాన్ని ఎంతో పవిత్రంగా, అలాగే ఉపవాసాలు ఉంటూ ఈ మాసం మొత్తం ఈ ఉపవాస దీక్షలకి ఎంతో ఘనంగా జరుపుకుని, అలాగే నేను ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి పాల్గొంటాము. ముఖ్యంగా జిలానీబాయ్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబం సుమారు 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆనవాయితీగా ఈ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం, దాంట్లో ఎక్కువ సందర్భాల్లో పాల్గొనే అవకాశం అల్లా కల్పించినందుకు ఎంతో సంతోషపడతా ఉంటాను. ఈ సందర్భంగా అల్లాను కూడా కోరుకునేది ఈ ప్రాంతం బాగుండాలని, ఈ ప్రాంతం ప్రజల్ని ఆశీర్వదించమని, ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చెందే విధంగా చేయమని ఈ రంజాన్ సందర్భంగా కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల సేవలో తరించే భక్తుల అభీష్టాలు నెరవేరాలని
ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ తిరునాళ్ళ వేడుకల్లో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందని పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. తెనాలి నాజర్పేట మేడిశెట్టివారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ గోపయ్య స్వామి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవార్ల 39వ తిరునాళ మహోత్సవ వేడుకలు ఈ నెల 10వ తేదీన ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో శనివారం తిరునాళ ముగింపు వేడుకల్లో పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ తిరునాళ్ళలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మున్నగాల మహేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ను దుశ్శాలువాలతో సత్కరించి మొమెంటం అందజేశారు. ఈ సందర్భంగా పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతమ్మ తిరునాళ ఆవశ్యకతను, భక్తుల నమ్మకాన్ని వివరిస్తూ నిర్వాహకులకు అమ్మ ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి భావన, పరుచూరి రమ్య, మహమ్మద్ కుద్దూష్, డాక్టర్ వేముల శేషగిరిరావు, మహేష్, నరసింహ, అశోకవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. 38వ గోపయ్య స్వామి లక్ష్మీ తిరుపతమ్మ గారుల తిరునాళ గత 3 రోజుల నుంచి కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉండే ప్రజలు ఈ గోపయ్య గారి అదేవిధంగా లక్ష్మీ తిరుపతమ్మ గారి గుడిని దర్శించుకొని పొంగళ్ళ నిమిత్తంలో కానీ లేకపోతే వారికి ఉన్న నమ్మకం, విశ్వాసం కానీ మరి ఈ ప్రాంత ప్రజలకి ఆ స్వామి తిరుపతమ్మ ఖచ్చితంగా వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఆ నేపథ్యంలోనే దీనికి చాలా ప్రాచుర్యం కలిగినటువంటి దేవాలయాన్ని సందర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వారు అనుకున్న వారి కష్టాలు తీరుతాయనే ఒక నమ్మకం. ఈ తిరునాళ్ళలో చాలా గొప్పగా ఇక్కడ జరుపుకోవటం అనేది వెంకటేశ్వరమ్మ, అదేవిధంగా మహేష్, అదేవిధంగా నరసింహ వీళ్ళందరూ కూడా మిత్రమ మండలి పెద్దలు అందరూ కూడా ఈ దేవాలయం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆ దేవత పట్ల, ఆ దేవుడి పట్ల వారు చూపిస్తున్నటువంటి, అదేవిధంగా ఆ దేవుడు కూడా వీరందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 కొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామిగా గానామృత కార్యక్రమం 38వ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు సుమారు 35 అడుగుల భూదాన విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం 6వ విడత 7 శనివారాల పాటు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లుగా తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని, దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని పేర్కొన్నారు. పరీక్షల నేపథ్యంలో ఆదివారం ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పూజా పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యాపారవేత్త కోట రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రతి శనివారం జరిగే కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని, ట్రస్ట్ చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, కోట రవిశంకర్, వెచ్చా కిషోర్, కాళేపల్లి రాజశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ స్థల సేకరణ, దేవాలయం స్థల సేకరణ చాలా అవసరం. మనం ఏ పని చేసినా ఏం చేసినా శాశ్వతంగా నిలబడేది దేవాలయం. ఈ దేవాలయం శాశ్వతమైన దేవాలయానికి మనందరం కూడాను దానం అనకూడదు, మనం వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. భూమిని సమర్పించి మీరందరూ కూడాను ఆయన ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. గత 6 పర్యాయములుగా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము. 6వ పర్యాయం 3వ వారం ఈ రోజున మనం ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళా భక్తులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆ యొక్క గానామృతాన్ని ఆరంభించడం జరిగింది. వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కలియుగ ప్రత్యక్షత అయినటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క భూదాన విరాళాల సేకరణకి ఈ రోజున మనం దాదాపు ఒక
25 అడుగులు మేరకు భక్తులు ముందుకు వచ్చి భూదాన విరాళం అందజేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు అనగా ఆదివారం రోజున ఇదే ప్రాంగణంలో మనం అన్నమాచార్య 523వ ఆరాధనోత్సవాన్ని హయగ్రీవ స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకుని విద్యార్థులకు పూజా పెన్నులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. భక్తులు విశేషంగా భాగస్వాములై కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసునికి ఎంతో వైభవంగా నిర్మించినటువంటి నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రానికి స్థల సేకరణలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ కూడా మన అందజేసినటువంటి గొప్ప కార్యక్రమానికి స్వామి సంకల్పానికి నాంది పలుకుదామని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు ఉచిత వైద్య సేవా కార్యక్రమాలు చేపట్టిన కట్టవరం జన సైనికులు. మండలంలోని కట్టవరం గ్రామంలో శనివారం పెద్దీశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ విజయవాడ వారి సహకారంతో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ద్వారా గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనలతో ఘనంగా నిర్వహించిన వైద్య శిబిరం ద్వారా 200 మంది ఉచిత వైద్య పరీక్షల సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో సోమరావుతు సతీష్ కుమార్, నాగం వెంకటేశ్వరరావు, కొండ్రెడ్డి రాంబాబు, తన్నీరు శ్రీనివాసరావు, సురేష్ కుమార్, ఆకాశపు ముక్తేశ్వరరావు, నాగం శేఖర్ బాబు, తోటా జగదీష్, పసుపులెట్టి శ్రీనివాసరావు, పుట్ట రవికుమార్, ఆరేపల్లి శ్రీకృష్ణ, లక్కరాజు, ఉమా మహేశ్వరరావు, ఆరిశెట్టి సురేష్ కుమార్, చావలి అశోక్ కుమార్, చీడిపూడి వెంకటరెడ్డి, కారుమూని శ్రీనివాసరెడ్డి, ఆరిశెట్టి ఫణీంద్ర, పుట్టా కిషోర్ తదితర గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, రాధారంగ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. మేము పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ విజయవాడ నుంచి హెల్త్ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో లోకల్లో మాకు చాలా మంచి రెస్పాన్స్ ఈ క్యాంప్ ద్వారా వచ్చింది. ఈ సచివాలయంలో క్యాంప్ ఆర్గనైజ్ చేసిన టీం అందరికీ చాలా ధన్యవాదాలు. మా హాస్పిటల్ 25 సంవత్సరాలుగా గుండెకి సంబంధించిన హాస్పిటల్గా తెలిసిన హాస్పిటల్. ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ అన్ని విభాగాలతో అత్యాధునిక ఎక్విప్మెంట్స్ అన్నిటితో ముందుకెళ్తున్నాము. సో ఈ ప్రాసెస్లో కృష్ణా జిల్లాలో బాగా స్ట్రాంగ్ బేస్తో నడుస్తున్న హాస్పిటల్ మాది. సో ఇప్పుడు గుంటూరు జిల్లాలో కూడా మా హాస్పిటల్ని విస్తరించడానికి ఈ హెల్త్ క్యాంప్స్ ప్లస్ జనాలకి ఏదున్నా ఫ్రీగా సర్వీస్ చేసే మెంటాలిటీని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఈ హెల్త్ క్యాంప్ని ఆర్గనైజ్ చేసాం. ఇక్కడ 100 మందికి పైగా జనాలకి మనం ఫ్రీగా అన్ని సదుపాయాలతో ఈసీజీ, ఎకో కన్సల్టేషన్, గుండెకి సంబంధించిన మందులు కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ క్యాంప్ని చాలా మంచిగా ఆర్గనైజ్ చేసి సక్సెస్ చేసిన టీం అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. రాధారంగ మిత్రమండలి నుంచి మనకి ఆర్గనైజింగ్కి బాగా సపోర్ట్ చేసిన కట్టవరం ప్రాంతంలోంచి మనకి సపోర్ట్ చేసిన టీం అందరికీ చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు. విజయవాడ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో గుండె సంబంధించిన వ్యాధుల గురించి, షుగర్కి సంబంధించిన దాని నుంచి హెల్త్ కేర్ మరి నిర్వహించడం జరిగింది. ఇది రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరిగింది. చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి, మరి షుగర్తో ఉన్నటువంటి వారికి మరి ఉచిత వైద్యం అందించడానికి మరి పెద్దేశ్వర హెల్త్ వారు మరి డాక్టర్ ఆకాష్ గారు, సజ్జన్ గారు రావడం మరి ఎంతోమంది వచ్చి చూపించుకోవడం మరి ఇది అలా చాలా శుభసర్కం. మరి ఎందుకంటే చిన్న చితకార మరి పేదవారు మరి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే ఈ రోజుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు గమనించి మరి మా రాధారంగ మిత్రమండలి వారితో సంప్రదించి మరి మేము ఇలా చేయడం, ఇలా క్యాంపింగ్ పెడతా ఉంటాం. మనం దాని ఈరోజు ఇంకో శుభసూచకం ఏంటంటే ఇది జనసేన పార్టీ ఆవిర్భావోత్సవ 13వ సంవత్సరం, అది కూడా కలిసి రావడం, మరి ఈ కార్యక్రమం 2 కలిసి రావడం మరి ఎంతో ప్రజలకు మేలు చేసిన విధంగా మరి విజయవాడ వారు ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ సంవత్సరం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు మేమందరం నడుచుకుంటామని చెప్పి చెబుతున్నాము. పైగా ఈ రోజు పొద్దున 120 మంది దాకా 80 మంది దాకా ఈ రోజు హార్ట్ స్పెషలిస్టులు కానీ హార్ట్ టెస్టులు కానీ అన్ని చేయించుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అడవి తల్లి బాధను బట్టి ఈ రోజు కూడా ఆయన అక్కడ ఈ జనసేన ఆవిర్భావం సందర్భంగా చేసుకోవటం కూడా ఎంతో శుభసూచకం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి మేమందరం కట్టుబడి ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వంగవీటి మోహన రంగా సెంటర్లో మరి జెండా ఆవిష్కరణ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను, సిద్ధాంతాలను
ప్రజల్లో తీసుకెళ్లడం ఈ పార్టీ యొక్క ఆలోచన. ఏదేమైనా ఈ రోజు మరి ఒక సామాన్య కార్యకర్తలాగా ఒక ఏజెన్సీ కూడా ఏరియాకు కూడా వెళ్ళి ఒక జెండా ఆవిష్కరణ చేసిన ఏకైక నాయకుడు ఎవరన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ విధంగా ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రజలు కూడా గమనించాలి మరి ఆయన ఆశయాలు సిద్ధాంతాలు మరి ఏ విధంగా ఉన్నాయో. ఈ రోజు ఎక్కడ రోడ్డు లేదంటే అక్కడ రోడ్డు వేసిన ఏకైక నాయకుడు ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు. శిల్పకళా రంగంలో అద్భుతాలకు అడ్డాగా మారిన కాటూరి ఆర్ట్ గ్యాలరీలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఇనుప వ్యర్థాలతో కళాత్మకంగా రూపొందించగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, జనసేన సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావులు ఆత్మీయ అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు రవిచంద్రలు మరో అద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దారు. తెలుగువారి ఆత్మగౌరవం వంటి అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని 2 టన్నుల ఇనుప వ్యర్థాలతో జీవం ఉట్టిపడేలా మలచారు. ఈ భారీ విగ్రహాన్ని ఆటోనగర్ శివార్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఉంచారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థాన పాలక మండలి సభ్యులు తోటకూర వెంకటరమణారావు, బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు శనివారం మధ్యాహ్నం కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించి ఇనుప వ్యర్థాలతో తయారు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తిలకించి శిల్పులకు అభినందనలు తెలిపారు. కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రల కళా నైపుణ్యం అద్భుతమని కొనియాడారు. తెనాలి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న తీరును ప్రశంసించారు. మరి గాంధీ గారి విగ్రహాలు అయితేనేమి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసి స్ట్రీటాకి మరి ఇక్కడి నుంచి తయారు చేసి పంపించడం అనేది చాలా గొప్ప శుభపరిణామం. తెనాలికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తులుగా మనం గర్వించదగ్గటువంటి వ్యక్తులుగా మనం భావించాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారు జగమెరుగని బ్రాహ్మడికి జన్యమేలని ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఆనాడు మద్రాసు రాష్ట్రంలో కలిసినటువంటి వారు మనందరం కూడా తమిళన్ రాష్ట్రంలో ఆ రోజున 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని విభజనకి ప్రధాన కారకుడైనటువంటి మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి వారి యొక్క రేపు 16వ తారీఖున వారి యొక్క జయంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి కాటూరు ఆర్ట్స్ గ్యాలరీలో వారి యొక్క విగ్రహం అంటే మన సంబంధించినటువంటి వస్తువులతో తయారు చేయటం అనేది వేరు. కేవలంగా ఇది వ్యర్థ పదార్థాలు అంటే ఓన్లీ డస్ట్, ఇనప మొక్కలు, చిన్న శుభలు, సైకిల్ సోలు ఇలాంటి అన్నిటి కూడా మరి అలాంటి అన్నిటి కూడా కలెక్ట్ చేసి మరి ఆయన యొక్క చిత్ర రూపాన్ని తీర్చిదిద్దటం అంటే అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కాటూరి శిల్పశాల అధినేతలు కాటూరి వెంకటేశ్వర గారు, అలాగే ఆయన కుమారుడు కాటూరి రవిచంద్ర పీజీల గోల్డ్ మెడలిస్టు. మరి అతని నైపుణ్యం వాళ్ళ తండ్రి దగ్గర నుండి పుణికిపుచ్చుకొని అదే మార్గంలో నడుస్తూ అనేక మందికి జీవనోపాధి కల్పిస్తూ మరి ఇక్కడ కంచెలపాలెం రోడ్లో కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ అని ఒకటి వినూత్నమైన పద్ధతిలో మంచి విగ్రహాలు ఎన్నో మనం ఎక్కడా చూడనటువంటివి, చూడలేనటువంటివి కూడా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసి మరి వారి యొక్క ఉదారతని, కళలపైన వాళ్ళ యొక్క మమతని, అభిమానాన్ని చాటుకున్నారు. మరి ఈ రోజున మన తెలుగు జాతి బ్రతికున్నంతకాలం చెప్పుకోదగినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఉట్టిపడేటట్టుగా, కళ ఉట్టిపడేటట్లుగా, మనిషి నుంచున్నాడు అన్నట్లుగా బ్రహ్మాండంగా తయారు చేసి నిర్మిత విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించడానికి మాకు అదృష్టం కల్పించినందుకు వెంకటేశ్వర గారికి అలాగే రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాదాపు 56 టన్నులు ఉపయోగించి ఎన్నో విగ్రహాలని, ఐరన్ స్క్రాప్ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇక్కడ ఉండే విగ్రహాలు మరి ఎక్కడో పెద్ద సిటీల్లో మాత్రమే చూడగలిగే అన్ని విగ్రహాలని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసాం. మరి మా కృషిని కూడా అభినందించే ఎంతోమంది సందర్శకులు కనుక వచ్చి చూస్తే ఇంకా ఉత్సాహంతో ఇంకా ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేయగలుగుతాం. మరి ఈ రోజున ఈ పొట్టి శ్రీరాములు గారి ఇట్లా ఏర్పాటు చేయడానికి ముఖ్య అతిథులుగా వచ్చి వారి స్వహస్తాలతో మరి విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా వారుగానే
మరి రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు మరి కేసరి శంకర్రావు గారు, అలాగే ప్రముఖ వ్యాపారవేత్త మరి తోటకొండ రమణారావు గారు కూడా ఇచ్చేసి వారి స్వహస్తాలతో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వారికి పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఎమ్మటే ఈరోజే వారిని పిలవటం జరిగింది. ఎమ్మటే కూడా వారు మంచి కార్యక్రమం కాబట్టి తప్పకుండా వస్తామని వచ్చారు. వారికి మా తరపున, మా సంస్థ తరపున, మా సూర్యాసర్కల్ స్టాఫ్ తరపున మరి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. విద్యా హక్కు చట్టం ద్వారా కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు పేద వర్గాలకు 25% మందికి ఫ్రీగా విద్యకు అవకాశం కల్పించాలని, చట్టం పట్ల అవగాహనతో పేద వర్గాలు అవకాశం ఉపయోగించుకోవాలని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న విద్యా హక్కు చట్టం పట్ల ప్రజలు అవగాహన పెంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలను వినియోగించుకునే విధానంపై శనివారం అవగాహన తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు మీడియా సమావేశం ద్వారా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో పేద వర్గాలకు, వైట్ రేషన్ కార్డుదారుల పిల్లలకు ఉచిత విద్య అందించాలనే చట్టం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ద్వారా నిరుపేద వర్గాల దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించినందున పేద వర్గాల వారు వినియోగించుకునేందుకు ఈ మాసాంతం వరకు సమయం ఉన్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో అబ్దుల్ ఆరిఫ్, రావూరి శంకర్రావు, సోమయ్య శాస్త్రి, కేవీవి సత్యనారాయణ, తాళూరి సత్యనారాయణ తదితరులున్నారు. విద్యా హక్కు చట్టం కింద 25% పేదలకి, వికలాంగులకి అలా ఇవ్వాల్సింది ఉంది. మేము పబ్లిక్లో చాలా తిరుగుతూ ఉంటాం, కానీ ఒక్క సీటు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇంతవరకు ఇవ్వలేదు అనే బదులు ప్రజలకు తెలియక అప్లై చేసుకోవట్లేదు. పెద్ద పెద్ద కాన్వెంట్లు, పెద్ద పెద్ద కాలేజీలు అన్నిట్లో, ప్రైవేట్ స్కూళ్ళు అన్నిట్లో కూడా 25% ఇవ్వాలి. అది ఆ నోటిఫికేషన్ ఈ టైంలో పడింది అనమాట. ఫిబ్రవరి, మార్చి ఈ 2 నెలల్లో పెట్టుకోవచ్చు. సగం టైం అయిపోయింది. ఎంతలో 60,000, ₹1,00,000 ఉన్న స్కూళ్ళు అయినా సరే, 2 లక్షల స్కూళ్ళు అయినా సరే, వాళ్ళు ఉన్న సీట్లలో కాలేజీలైనా సరే 25% ఫ్రీగా ఇవ్వాలి. మీరు ఎవరైతే వైట్ కార్డు ఉందో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి, లేదా మీకు కనుక చేత అయితే ఆన్లైన్లో ఆర్టీఈ యాక్ట్ కింద వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు బాగా ఫ్రీ సీట్ వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం అని ఒకటి చేసింది. అలానే అమలు చేసేదేమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. దీనికి ఒక వ్యవస్థ ఉంది, కానీ అటు గవర్నమెంట్ వాళ్ళు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా దీన్ని ప్రజల్లో తీసుకెళ్తలేదు. మీడియా కూడా తీసుకెళ్తలేదు. కాబట్టి మా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యా హక్కు చట్టం కింద అందరూ అప్లై చేసుకొని మీ పిల్లల భవిష్యత్తుని మంచి స్కూళ్ళల్లో వేసి డిసిప్లిన్గా మీరు మీ పిల్లల్ని చదివించుకుంటారని చెప్పి మేము కోరుతున్నాం. ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే మా సంస్థను వచ్చి సందర్శించవచ్చు. ఎవరికి అవగాహన లేక చాలా ఏళ్లుగా అన్ని చీట్లు ఈ సందర్భంగా ఎవరు వాడుకోవట్లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నా సరే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి దగ్గర ఉన్న కార్పొరేట్ స్కూల్స్ని కానీ, లేదా ప్రభుత్వ అధికారులను కానీ, మున్సిపల్ ఆఫీసులు కానీ, లేదా వార్డు సెక్రటరీలు కానీ, లేదా దగ్గర ఉన్న హై స్కూల్స్ వారిని సంప్రదించి ఈ సదుపాయాన్ని కనుక వినియోగించుకుంటే కనుక మీరు దాదాపు మీ మొత్తం పేద విద్యార్థులు విద్యలో ఎప్పుడైతే చదువుకోదలుచున్నారో మొత్తం వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని మా పట్టణ సంస్థ కోరుకుంటుంది. కూటమి పాలనలో రాష్ట్రంలోని బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సముచిత గౌరవంతో కార్పొరేషన్ పునః ప్రారంభించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన వ్యవస్థాపకులు వేమూరి ఆనంద సూర్య పేర్కొన్నారు. స్థానిక అనుగోలు వారి వీధిలోని విద్యాశంకర భారతి నరసింహ సదనంలో ఆర్బీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఏఆర్కే మూర్తి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆనంద సూర్య మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయే సందర్భంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ప్రారంభించడం జరిగిందన్నారు. బ్రాహ్మణ సంక్షేమం కోసం సంఘటన సంకల్ప విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత బ్రాహ్మణుల సంక్షేమం కోసం సుదీర్ఘంగా ఆలోచన చేసిన చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని విమర్శించారు.
తిరిగి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ పునఃప్రారంభించి జీవం పోశారన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో కార్పొరేషన్ సేవలను బ్రాహ్మణులకు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నారని వివరించారు. హిందూ ఆలయాల పరిరక్షణ కోసం అలాగే అర్చకుల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించడం జరుగుతుందని, అటవీ శాఖ, దేవాదాయ శాఖ మరో 3 మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆలయాల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం కోసం ప్రత్యేక ఆలోచనలు చేయడం జరుగుతుందన్నారు. శంకర జయంతి, రామానుజ జయంతులను ప్రభుత్వ పర్వదినాలుగా ప్రకటించాలని కోరామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం ఇవ్వాలని కోరామని, ఈ విషయంపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలోని బ్రాహ్మణ సంక్షేమం కోసమే సంఘటన ఆవిర్భావం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ముద్రించిన పంచాంగాలను ఆవిష్కరించారు. వివిధ రంగాల ద్వారా సేవలు అందిస్తున్న న్యాయవాది వెల్లంకి విశ్వేశ్వర శాస్త్రి, తెలుగు భాష అభ్యున్నతికి తోడ్పడుతున్న దుబ్బా కౌండిన్య సాయి, సాంకేతిక విభాగంలో సేవలు అందిస్తున్న కుందెటి సుబ్రహ్మణ్యం, ఆధ్యాత్మిక ప్రచారకులుగా సేవలు అందిస్తున్న రొంపిచెర్ల రంగనాథాచార్యులను సత్కరించారు. సమావేశంలో సంఘటన సంస్థ డిఎస్సి చైర్మన్ గూడూరి వెంకట హనుమంతరావు, జాతీయ మహిళా అధ్యక్షురాలు కొంపెల్ల కృష్ణకుమారి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంచికంటి ధనలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడేపల్లి సూర్యనారాయణమూర్తి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణమూర్తి అతిథులను సత్కరించారు. గతంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనేక కార్యక్రమాలను, అనేక పథకాలను, స్వయం ఉపాధి పథకాలను, ఫంక్షన్స్ను ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. మధ్యలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ని కంప్లీట్గా ఒక నిర్వీర్యమైనటువంటి వ్యవస్థగా చేసి బ్రాహ్మణ్ కార్పొరేషన్ పేరు మీద అసెంబ్లీలో పద్దులు పెట్టుకుంటూ కోట్లాది రూపాయలను కైంకర్యం చేసినటువంటి ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వాన్ని మరి చూసి జనాలందరూ కూడా ఆలోచన చేసి మన 2024లో నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనే బ్రాహ్మణ్ కార్పొరేషన్ని రివైవ్ చేయటము, బ్రాహ్మణ్ కార్పొరేషన్తో పాటు బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని కూడా బలోపేతం చేయడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. త్వరలో ఈ యొక్క బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యానికి పూర్తి స్థాయిలో మేలు చేయటానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారని, అలాగే హిందూ దేవాలయాలు అన్నీ కాపాడటం కోసం ప్రత్యేకమైనటువంటి రక్షణ చేయటానికి దేవాలయాలు ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనూ, అటవీ ప్రాంతాల్లోనూ ప్రముఖ దేవాలయాలుగా ఉన్నాయి కాబట్టి ఈ దేవాలయాల సంరక్షణ బాధ్యత, ఈ దేవాలయ ఉద్యోగుల సంరక్షణ బాధ్యత మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా ఒక విషయాన్ని ముందుగా అనౌన్స్ చేద్దామనేటువంటి ఆలోచనతో చెప్తున్నాను. శ్రీ కేవీఆర్ కిషోర్ గారు గన్నవరం, ఆయన్ని మన ఆర్బిఎస్ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఒక ఉపాధ్యక్షుడిగా తీసుకోవడం జరుగుతుంది. వారిని మనం ప్రోత్సహించి వారి సహాయ సహకారాలు మనం అందుకుని ఇందాక ఆనంద సూర్య గారు చెప్పినట్టుగా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. తెనాలి బోస్ రోడ్లోని నెహ్రూ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు లెర్నింగ్ ఇన్ యాక్షన్ 2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ డాక్టర్ వి మురళీకాంత్ మాట్లాడుతూ తరగతి గదిలో విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠ్యాంశాలను అవగాహన చేసుకుని అభివ్యక్తం చేయడానికి లెర్నింగ్ ఇన్ యాక్షన్ లాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. తెనాలి బోస్ రోడ్లోని నెహ్రూ ప్రధాన కేంద్రంలో శనివారం 6-7 తరగతుల విద్యార్థులకు లెర్నింగ్ ఇన్ యాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి వారి ప్రతిభను వ్యక్తం చేయడం పట్ల విద్యాసంస్థ డైరెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. మెరిట్ విద్యార్థులకే కార్యక్రమం పరిమితం చేయకుండా విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలో ఓ నమ్మకం పెంచేలా కార్యక్రమం డిజైన్ చేసినట్టు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. To you, I am in Nagavaibhav. She is Namasvi, he is Leela, he is Kushwan, she is Suhana. Starting from the early ages, humans grouped things around them as living and non-living based on their similarities. Non-living things were grouped into solid, liquid, gases based on their forms. Why did you think they did that? Human grouped things so they could decide the type of thing they should use and type of thing they should avoid. Now my friend will continue.
Classification. In our daily lives, objects and things based on the types. For example, clothes. We use clothes based on the types, such as t-shirts, trousers, jackets, etc. Classification is placing objects that look, act or used in a similar way is known as classification. Uses of classification. It helps to locate or identify objects easily. The property of a material is its characteristic feature. Based on the appearance, material classified into two types: lustrous and non-lustrous material. Lustrous material, those materials appear, shine. Lustrous refers to the property of a material. Examples: copper and spoon. Non-lustrous material, those materials appear dull. Example: wooden toy. Or based on the hardness of materials, material classified into two types: hard materials and soft materials. Hard materials, compressed, cut or bent easily by applying a small force. Example: stone and glass. Dissolve in another material in such a way that the material cannot be seen separately is known as solubility. They are classified into two types. One is material soluble in water, another one is material insoluble in water. Material soluble in water. This material dissolve in water and are said to be soluble in water. Examples of solid soluble materials are sugar. It is the property of material that defines how it feels to touch. Based on the texture, it classified into two types: rough materials and smooth materials. Rough materials, they are rough to touch. Example: rock. Smooth materials, they are smooth to touch. Example: glass. Ability of float and sink. Based on the float and sink, it classified into two types: float materials and sink materials. Float materials, these materials stay above the surface or float on water. Example: a rubber duck float on water. బాగుంది సార్, ప్రోగ్రాము బాగా కండక్ట్ చేస్తున్నారు. ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. మా పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. పాప ఇప్పుడు 7th చదువుతుంది, తను కూడా పార్టిసిపేట్ చేసింది. ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ. Students, what they have learned, they are expressing the way of expression and making learn the parents is very much in a new fashion. It is one, and everyone should parents and all their neighbors, as they were invited by our principal sir of Nehru Niketan, should definitely come and encourage our students and children. So the whole idea of the program is the students will be explaining the lesson to the parents. So today what we are observing is the students are really lagging with the communication skills and the confidence. What we believe at Nehru Niketan is communication and confidence is going to play a vital role for their future. So వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అంటే, వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే, ఇట్స్ నాట్ that cannot be taught between the four walls of the classroom. Instead, we need to give a platform for them where they can express their views, they can talk whatever they have learned. So ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశామండి, అండ్ వీ గాట్ ఎ వెరీ గుడ్ అప్లాస్ ఫ్రమ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఎ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద టీచర్స్ ఆల్సో. వాసవి మహిళల ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నిర్వహించనున్న ఉగాది మహోత్సవాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్యక్రమ నిర్వాహకురాలు గంగిశెట్టి లీలారాణి పిలుపునిచ్చారు. తెనాలి కొత్తపేటలోని గ్రాండ్ విడుదల ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాసవి మహిళలు కార్యక్రమ కార్యాచరణ మీడియాకు వివరించారు. విభిన్న రంగాల్లో రాణించిన మహిళలను సత్కరిస్తున్నట్టు తెలిపారు. వివిధ రకాల క్రీడల్లో గెలుపొందిన వారికి గిఫ్ట్ ప్యాకులు ఇవ్వనున్నట్టు తెలిపారు. మహిళలకు ఆట విడుపుగా నిర్వహించే ఈవెంట్స్లో మహిళలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మరియు ఉగాది సంబరాలు మార్చి 21న ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నేను, లీలా కిట్టి ఫ్రెండ్స్ మేమందరం కలిసి సెలబ్రేట్ చేస్తున్నామండి. దీంట్లో హౌసీలు, గోల్డ్ హౌసీ, సిల్వర్ హౌసీ, శారీ హౌసీ మరియు ఏడుకొండల హౌసీ, కాంటెస్ట్లు, గేమ్స్ అన్నీ చాలా అరేంజ్మెంట్స్ చేశామండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా లక్కీ డిప్స్, గిఫ్ట్లు, గ్రైండర్లు, మిక్సీలు, అన్ని ఫ్లవర్ జ్యువెలరీ కాంటెస్ట్లు, ఉగాది ఆడపడుచు అని ఒక కాంటెస్ట్ పెట్టామండి. దాని విన్నర్కి కూడా మేము గ్రైండర్ గిఫ్ట్గా ఇస్తున్నామండి. గోల్డ్ హౌసీ, ఇప్పుడున్న గోల్డ్ రేటుకి గోల్డ్ హౌసీ పెట్టి అది ఇవ్వడం అంటే చాలా విశిష్టత అండి. టేకేవేలు, మళ్ళీ లక్కీ డిప్స్లో వాచీలు, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి. అందరూ కూడా ఎక్కడున్నా సరే మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీకు అందరికీ
టేక్ అవే రిటర్న్ గిఫ్ట్ అంటారు. ఆ రిటర్న్ గిఫ్ట్లో కూడా రైసు, డబుల్ హార్ట్స్ వాళ్ళ గిఫ్ట్ హ్యాంపరు, 1/2 kg జొన్న పిండి, కేజీ మల్టీగ్రెయిన్ ఆటా పిండి, పసుపు, కుంకుమ, అంబికా దర్బార్ భక్తి వాళ్ళది సగ్గుబియ్యం, ఇవన్నీ కూడా మేము రిటర్న్ గిఫ్ట్లో కూడా ఐటమ్స్ మీరు ఇచ్చిన టికెట్కి లంచ్, వెల్కమ్ డ్రింకు, స్నాక్స్, సమోసా, టీ ఇవన్నీ ఇస్తున్నాము. మీకు ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అనేది మా కిట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి మీ అందరికీ తెనాలిలో అందజేస్తున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది ఇంపార్టెంట్ లేడీస్ని, ఉమెన్ ఎంపవర్మెంట్ చేసిన లేడీస్ని పిలిచి వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ పూర్తిగా ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అండి. మేము ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చేస్తున్నాము. ఇందులో మెయిన్గా ఫ్లవర్ జ్యువెలరీ, కిట్టి లేడీస్ గ్రూప్ డ్యాన్సెస్, ఉగాది ఆడపడుచు కాంటెస్ట్ కూడా చేస్తున్నాము. ప్లస్ ప్రతి ఒక్కళ్ళకి కూడా 600 రూపీస్ వర్త్ గల టేక్ అవేస్ అయితే మేము గ్యారంటీగా ఇస్తున్నామండి. సో మీరు కొన్న టికెట్కి ఎటువంటి నష్టం జరగకుండా ఎన్నో లక్కీ టిప్స్తో సహా మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేసి పంపించే బాధ్యత అయితే మా కిట్టి లేడీస్ గ్రూప్ది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు చోట్ల సేవా కార్యక్రమాలతో పార్టీ శ్రేణులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న క్రమంలో రైల్వే స్టేషన్ సెంటర్లో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ మంచాల రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన సేవలు నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో శనివారం జనసేన పార్టీ నాయకులు, వీరాభిమానులు పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్నతుల అన్నదాన సేవలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు, దంతాల కిరణ్ కుమార్, మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ బ్యాక్ మీడియా ముఖంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్, నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగినేని నాగమణి, డి సాయి, గిడుగు తులసి, బత్తుల ఉదయ్, నారుమంచి శ్రీనివాస్, ఏ సురేష్, శివరామకృష్ణ, ఆడపాల కోటేశ్వరరావు తదితర పార్టీ శ్రేణులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ కోఆర్డినేటర్, జనసేన పార్టీ కోఆర్డినేటర్ మంచాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి మిత్రులారా, మీ అందరికీ తెలుసు, జనసేన పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి మరి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మరి రాష్ట్ర మంత్రివర్యులుగా నాదెండ్ల మనోహర్ గారు, అలాగే కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా దశ దిశలు వ్యాపింపజేస్తూ ఈ రోజున మరి ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చిన మరి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని స్థాపించారో ఆ జనసేన పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు మరి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా విధిగా పాటించి జనసేన పార్టీని అభివృద్ధి దిశగా నడిపించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున రాష్ట్రంలో చూసుకుంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళకే కాకుండా గిరిజన బహుజనులకు కూడా అత్యధిక అవకాశం ఇచ్చి మరి వాళ్ళకి అధిక పీఠం ఇచ్చి వాళ్ళందరికీ అభివృద్ధి పనుల్లో నడిపిస్తున్నటువంటి మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి వారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మరి రాష్ట్ర మంత్రివర్యులు, తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో ఆయన ఆదేశాల మేరకు తెనాల్లో ఈ రోజున అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. మరి ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఒకటేను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే ఒక ముఖ్య నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించారు. దానికి అనుగుణంగా ఆయన అలాగే ఆ ఏ సిద్ధాంతాలతో ఉండే జాతి, మతం, కులం, మతం లేకుండా అందరినీ కూడా సమానంగా ఆహ్వానిస్తూ అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో నడిపిస్తున్నటువంటి ఘనత మరి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారికే దక్కుతుంది. మరీ ప్రత్యేకించి తెనాలి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గడిచిన సంవత్సరం దాకా కూడా అందరూ కార్యకర్తల సమక్షంలో, వీర మహిళల సమక్షంలో ఆవిర్భావ దినోత్సవం జరిగేది. ఈసారి ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పట్టణంలో కూడా కార్యకర్తలందరూ సమిష్టిగా కలిసి ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా మిత్రుడు మంచాల రామకృష్ణ ఈరోజు ఈ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా
ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారో పేదల పట్ల మనం ఎలా ఉండాలి అనే దానికి మన రామకృష్ణ ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క కార్యక్రమం ఎప్పుడైతే జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఫార్మేషన్ డే రోజు మంచాల రామకృష్ణ ఏదో ఒక ప్రోగ్రాం ప్రజలకు పనికొచ్చే విధంగా చేసుకుంటూ పోతున్నాడు. ఈ సందర్భంగా ఆయనకి ఆయన మిత్ర బృందానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెనాలి పట్టణంలోని 28వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ రహమతుల్లా ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ప్రారంభించి ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి పట్టణంలోని 28వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ రహమతుల్లా ఆధ్వర్యంలో పినపాడులోని గరికిపాటి వారి వీధిలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ ఆలపాటి మాట్లాడుతూ భిన్నత్వం ఏకత్వాన్ని చాటుతూ పరమత సహనాన్ని ప్రతీకగా ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ప్రాధాన్యత చాటుతున్నాయన్నారు. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇఫ్తార్ విందు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రావి చిన్ని, పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ షుబానీ, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి ఎల్ఐసి రాజు, కళ్ళు రాజా, గుమ్మడి సంపత్, వింజమూరి యేసు, షేక్ బుజ్జి, షేక్ అక్బర్, షేక్ కాజా, షేక్ రిజ్వాన్, షేక్ బాజీ, షేక్ మున్నా, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. రహమతుల్లా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయటం, ఈ నెల అంతా కూడా పవిత్ర మాసంగా రంజాన్ పండుగ సందర్భంలో మత సామరస్యం, లౌకికతత్వం, సోదర సౌభ్రాతృత్వం మననం చేసుకోవటమే కాకుండా ఇట్లాంటి విందుల ద్వారా అన్యోన్యత, అనురాగం పెంచుకోవటం, అందరం కూడా ఒకటేననే భావంతో జీవనం చేసే ఈ ఇఫ్తార్ విందుకి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. ఒక కులం అనో, ఒక మతం అనో, ఒక వర్గం అనేది కాకుండా అందరం కూడా ఇవ్వటం అనేది ఒక ఆచారం, తీసుకోవటం అనేది ఒక ఆనవాయితీ, పెట్టడం అనేది ఒక ఆచారం. అల్లా మనందరినీ కూడా క్షేమంగా, సంతోషంగా, సుఖంగా జీవించేలాగా అందరం ఏ రకంగా అయితే ఈ ఇఫ్తార్ విందులు జరుపుకుంటా ఉన్నాం, అదే కలయిక, అదే అనుబంధం, అదే అనురాగంతో జీవించేలాగా చేయాలని చెప్పి అల్లాని కోరుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్న రహమతుల్లా వారి మిత్ర బృందానికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. జనసేన పార్టీ నాయకులు తోట వంశీకృష్ణ ఆధ్వర్యంలో తెనాలి గంగనంపేటలో జనసేన పార్టీ 13వ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెనాలి గంగనంపేటలోని తిరుగుతమ్మ గుడి సెంటర్లో శనివారం రాత్రి తోట వంశీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ సీనియర్ నాయకులు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఆలయ పాలక మండలి డైరెక్టర్ తోటకూర వెంకటరమణారావు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి పార్టీ శ్రేణులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. మైనార్టీ నాయకులు వర్క్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గిరిజనులకు, బహుజనులకు అందరికీ కూడా రాజకీయ ప్రవేశం కల్పించాలని, వారి యొక్క మనుగడ కోసం ప్రభుత్వం ఆ రోజుల్లో నిరాదరణకు గురి చేస్తుందని చెప్పి, అలాగే యువత కూడా ముందుకు రావాలని, అలాగే మహిళా మతరులు కూడా వారి యొక్క కళలు సాఫల్యం చేసుకోవాలని, వారికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కులాలు కలిపే, మతాలన్నీ కలిపే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క పార్టీని స్థాపించి మరి 13 సంవత్సరాలైంది. 10 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఆయన కృషి చేసి పార్టీని నడిపి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి మంచి ఆలోచనతో మన మినిస్టర్ గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి సాహచర్యంతో అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని అందరినీ ఒప్పించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా ఆయన సాధించారు. గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన దగ్గర నుంచి కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే పండగ జనసేన పార్టీ ఆవిర్భావ పండుగ. మరి ఈరోజు ఈ పండగని వాస్తవంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా జరిగిద్దే అనే ఒక ఉద్దేశంతో సంవత్సరం ముందే మార్చి 14వ తారీఖు మనం పలానా చోటకి వెళ్ళాలి, అధ్యక్షుల వారు పిలిపిస్తారని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పనులన్నింటినీ కూడా ఆపుకొని ఈ 14వ తారీఖు ఎక్కడ
మన ఆవిర్భావ సభ జరిగిద్దని ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఈ సందర్భంగా నేను పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వచ్చే మార్చి 14 నుంచి ప్రతి ఒక్కసారి కూడా సంవత్సరానికి వచ్చేటటువంటి జనసేన ఆవిర్భావ పండగని ఆయన ఆధ్వర్యంలో ఆయన ఉన్న చోటే జరిగేటట్టు చూడాలని మా అందరి తరఫున నేను విన్నవిస్తున్నాను. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు నాయకుల సూచన మేరకు సేవా కార్యక్రమాలతో జరుపుకుంటున్నారు. తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కొల్లిపర ప్రభుత్వ హాస్పిటల్ నందు శనివారం జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర మండల జనసేన నాయకులు పాల్గొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా వచ్చిన నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ 13వ సంవత్సరం ఆవిర్భావ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మా మినిస్టర్ మనోహర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొల్లిపర మండలంలో హాస్పిటల్లో పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ సందర్భంగా మా నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. కొల్లిపర గ్రామంలో ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళ ఆశయాలను మేము ఉడికిపుచ్చుకుని ఆ జనాలందరికీ అన్ని అభివృద్ధి పనులు చేయాలని చెప్పేసి నా కంకణం కట్టుకుని ప్రతి ఒక్కరికి ఎంతో జనసేన పార్టీ సభ్యత్వాలు చేసుకుంటూ వస్తున్నాము. కనుక అందరూ జనసేన పార్టీ సభ్యత్వాలు కూడా చేయించాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుని సెలవు. అన్నదాన సేవలతో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఎడ్లలింగయ్య కాలనీలో ఘనంగా నిర్వహించిన జన సైనికులు తమ ఆనందాన్ని పేద వర్గాలతో పంచుకున్నారు. స్థానిక 32వ వార్డు ఎడ్లలింగయ్య కాలనీలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్సి యువసేన వారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వందలాది మందికి అన్నదాన సేవ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు వివేకానంద అసోసియేట్స్ చైర్మన్ నాగశెట్టి సాయి చరణ్, న్యాయవాది హరిదాసు గౌరీశంకర్, జనసేన సీనియర్ నాయకులు తోటకూర వెంకట రమణారావు, నన్నపురేని సునీల్ కుమార్, వల్లెం మురళి, కమ్మెల రజని, కోటేశ్వరరావు, కిషోర్, పల్లపోతుల యేసుకుమార్, చంద్రసాయి, యాదగిరి యాదవ్, బాలునాయుడు, వంగవిటి సేవా సమితి ఇన్ఛార్జ్ గని యాదవ్, చందు యాదవ్, ఆంజనేయులు యాదవ్, సూర్య, మహేష్, రాఘవ, నరేష్, జనసేన వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్చి 14వ తారీఖున 13 ఏళ్ల క్రితం జనసేన పార్టీ ఆవిర్భావం జరుపుకొని మరి 13వ ఏడు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఎడ్లింగయ్య కాలనీలో కేక్ కటింగ్ చేసుకొని మరి సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందదాయకం. మరి జనసేన పార్టీ దినదిన ఇలానే ప్రవర్తమానం చెంది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జనసేన పార్టీ లేనిదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో జనసేన పార్టీ ఒక సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు మరి నాదెండ్ల మనోహర్ గారి యొక్క విధి ప్రకారం వాళ్ళ ఒక అడుగుజాడలో మరి పార్టీ ప్రకారం మీరు నడిచి మరి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఇలానే సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుని మరి దీనికి వచ్చిన పెద్దలు తోటకూర వెంకట రామరావు గారికి కానీ మరి హరిదాస్ గౌరీశంకర్ గారికి కానీ వల్లెం మురళి గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి స్థానిక ఎడ్లలింగ కాలనీలో స్థానిక యువకులతో కలిసి నాగశెట్టి సాయిచరణ్, జనసేన యువ నాయకులు, మరి ఇక్కడ ఉన్నటువంటి దస్తగిరి, చందు, బాలు నాయుడు, గని యాదవ్, ఆంజనేయులు అందరూ కూడా మిత్రమండలి అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కేక్ కటింగ్ చేయడం, అలాగే స్థానికులందరికీ కూడా భోజన ఏర్పాటు చేయడం జరిగి ముందుగా వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు పాడేరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ గిరిజనులతో కలిసి ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. అలాగే తెనాల్లో కూడా నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మరి పార్టీ ఆఫీసులో జెండాను ఆవిష్కరించడం, ఆ తదుపరి జనరల్ హాస్పిటల్లో పేదలందరికీ కూడా పండ్లను రొట్టెలు పంపిణీ కార్యక్రమం, అలాగే తెనాల్లో వివిధ వార్డుల్లో అలాగే వివిధ గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి పండుగ వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషం. దీనికి కారకులైనటువంటి జనసేన పార్టీ అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి ఎడ్లలింగ కాలనీలో ఇక్కడ చాలామంది యువకులు వాళ్ళందరి ఆధ్వర్యంలో నాగశెట్టి సాయి చరణ్
ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తమ వంతు కృషి చేసినటువంటి యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి జన సైనికులకు, మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 13 సంవత్సరాలు పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమపడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే వారిని మంచి సారథ్యం చేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, వీరిద్దరి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారిద్దరు చేసిన కృషి అనిర్వచనీయము. మరి ఆ యొక్క కృషి ఫలితమే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మరి అనేక జిల్లాల్లో, మరి అనేక గ్రామాల్లో కూడా ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో అభివృద్ధి బాటలో కూడా నడుపుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళా సాధికారికతే ధ్యేయంగా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా తమ కుటుంబాలను బలోపేతం చేసుకోవాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో బండ్లమూడి వీరేంద్రబాబు ఏజెన్సీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన చుండూరు, వేమూరు, అమర్తూరు మండలాలకు చెందిన డ్వాక్రా లబ్ధిదారులకు బ్యాంక్ లింకేజ్ రుణాలపై పాడి పశువులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు లబ్ధిదారులను కలిసి మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆనందబాబు మాట్లాడుతూ పాడి పశువుల పంపిణీ వంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులు పెంచడానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. డ్వాక్రా సంఘాల సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధిలో డ్వాక్రా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అనంతరం డ్వాక్రా లబ్ధిదారులకు పాడి పశువులు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు తమ్మా శివారెడ్డి, మోవా శరత్చంద్ర, కూటమి పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగించేటటువంటి మా ప్రాంత ప్రజానీకానికి వ్యవసాయంతో పాటు జీవనోపాధికి అవసరమైనటువంటి పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ద్వారా ప్రవేశపెడతా ఉంది. అనేక పథకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ గేదెల పంపిణీ. ఈ గేదెలు వ్యవసాయం తర్వాత వ్యవసాయదారులకి ఆల్టర్నేట్ ఏంటంటే గేదెలే, పశు పోషణ. కాబట్టి దీనిలో పూర్తి అవగాహన ఉంది, అనుభవం ఉంటుంది. కాబట్టి ఈ డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామాల్లో మహిళలు గేదెల్ని వారికి ఇచ్చే రుణం ద్వారా తీసుకొని స్వయం ఉపాధి పొందడానికి ఎంతగానో ఈ కార్యక్రమం ఉపయోగపడతాం. ఇటువంటి ఫామ్ ఇంటూరులో ఒకటి ఓపెన్ చేసాం. ఈరోజు మోదుకూరు గ్రామంలో ఒక గేదెల ఫారం ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులు ఈ ఫారంలో పెడుతున్నటువంటి గేదెల్ని వారు ఇష్టపూర్తిగా డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు ఇక్కడికి వచ్చి ఎంపిక చేసుకొని వారికి కావాల్సినటువంటి గేదెలు తీసుకొని ఆ రుణం ద్వారా రుణం పొంది ఆ గేదెల్ని స్వయం ఉపాధికి ఉపయోగించుకోవడానికి ఇది మంచి కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. ఆర్థికంగా పురుషుడి మీద ఆధారపడకుండా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఈరోజు డ్వాక్రా సంఘాలు చాలా బలోపేతం అయిపోయాయి. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 1 కోటి మంది సభ్యులు ఉంటే ఇవాళ విడిపోయిన రాష్ట్రంలో కూడా 1 కోటి మంది సభ్యులతో డ్వాక్రా సంఘాలు పరిడవిల్లుతూ ఉన్నాయి. ఈ వ్యవస్థ అనేది చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి వ్యవస్థ దేశవ్యాప్తంగా ఇవాళ విస్తరించి బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి పేరు కొనియాడుతున్నటువంటి పరిస్థితి. ఈ వ్యవస్థలో మన పేటెంట్ రైట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్వాక్రా వ్యవస్థ మీద ఉన్నటువంటి పేటెంట్ రైట్తో మనం దీన్ని ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమాలు విస్తృతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు పూర్తిగా స్వయం సమృద్ధి సాధించడానికి ముందుకు వస్తూ ఉన్నారు, చొరవ తీసుకుంటూ ఉన్నారు. వీరు ఈ రోజున గతంలో అయితే ఇంట్లో నుంచి బయటికి రావడానికి మహిళ చాలా ఇబ్బంది పడేది. ఇంట్లో ఉన్నటువంటి పురుషులు కూడా బయటికి రానిచ్చేవాళ్ళు కాదు, వద్దనేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. మొట్టమొదటి ఈ డ్వాక్రా సంఘాలు పెట్టిన కొత్తలో కూడా అదే విధంగా ఉండేది. కానీ ఈ రోజున అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ ఉన్నారు, ముందుకు వస్తూ ఉన్నారు. వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, అదేవిధంగా స్వయం సహాయ బృందాల ద్వారా ఈ ఏదైతే స్వయం ఉపాధి పొందే కార్యక్రమాలకి వారంతటి వారుగా శ్రీకారం చుట్టి ముందుకొచ్చి వారందరూ కూడా ఈ కార్యక్రమాలు వినియోగించుకొని భవిష్యత్తులో వృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇది మన కాన్స్టిట్యున్సీలో, వేమూరు కాన్స్టిట్యున్సీలో 2వ ఫాము. మొదట అమృతూరు మండలంలో ఇంటూరులో ఒక ఫామ్ ఏర్పాటు జరిగింది. దానికి సంబంధించినటువంటి బెనిఫిషరీస్ మొత్తం కూడా కొల్లూరు, అమృతూరుకు ఏదైతే డ్వాక్రా ఉన్నారో అక్కడ కొనే విధంగా, మళ్ళీ బట్టిప్రోలు, చుండూరు, వేమూరు సంబంధించినటువంటి డ్వాక్రా ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొనుగోలు చేసే విధంగా
అందరికీ అనుకూలంగా ఉండే విధంగా. కానీ గతంలో అంతకుముందు ఈ కూటమి ప్రభుత్వం రాకతలికి ఈ డ్వాక్రా గ్రూపులు ఎవరైనా సరిగే మన బాపట్ల జిల్లాలో ఉండి బీమాలో తణుకుపోయి కొనుక్కొచ్చేవారు. అక్కడ వాళ్ళందరూ ఎంత రేటు చెప్తే అంత రేటు బలవంతంగా కొనిచ్చేటువంటి రోజులు కూడా ఉండే గతంలో ఈ బాపట్ల జిల్లాలో. కానీ దాన్ని ఏదైనా సరే బ్రేక్ చేయనటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఈ యొక్క వేమూరు కాన్స్టిట్యున్సీలో ఏసీగా ఏసీగా ఛార్జ్ చేసుకొని మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి గ్రూప్లో కానీ ప్రతి మహిళలో కానీ మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఏదో ఒక జీవనోపాధి ఉన్నట్లయితే ఆ కుటుంబాలు బాగుపడుతున్నటువంటి కాన్సెప్ట్తో వెళ్తున్నారు. కాబట్టి అందుకని మన కాన్స్టిట్యున్సీలో కూడా ఒక గేదెల ఫామ్ కానీ పెట్టినట్టయితే బాగుంటుంది అని చెప్పగానే మన ఎమ్మెల్యే గారు స్పందించి కంపల్సరీ పెడదామనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ అమృతూరులోనేమో ఇంటూరు గ్రామంలో మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ పెట్టడం జరిగింది. నా పేరు బండ్లమూడి వీరేంద్రబాబు. మోత్కూరు గ్రామంలో డ్వాక్రా మహిళలకు అభివృద్ధి చెందడం కోసం గేదెల పంపిణీ సహాయం చేస్తున్నాం. ప్రభుత్వం ద్వారాగా వేమూరు ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారి చేతుల మీదుగా ఈ డ్వాక్రా మహిళ ఈ గేదెల్ని అభివృద్ధి చేయడం కోసం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాము. 30 లక్షలు పెట్టి డ్వాక్రా మహిళలకు పాడి పశువులు అందజేస్తున్నాం. ఈ నెల 16వ తేదీన 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దుగ్గ్యాల మండలంలోని పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. దీని కొరకు శనివారం దుగ్గ్యాల పోలీస్ స్టేషన్ వద్ద ప్రశ్నాపత్రాలు తీసుకొచ్చి భద్రపరిచారు. మండలంలో ఈ ఏడాది 5 పరీక్షా కేంద్రాల్లో 655 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 475 మంది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు కాగా 180 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన వారు ఉన్నారు. దీని కొరకు ప్రత్యేక ఏర్పాట్లు ఆయా కేంద్రాల వద్ద అధికారులు విద్యార్థులు ప్రశాంత వాతావరణం పరీక్ష రాసేందుకు తగిన వస్తువులను ఏర్పాటు చేశారు. ఈ విషయంపై మండల విద్యా వనరుల అధికారి కాజా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు కూడా 10th క్లాస్ పర్సెంటేజ్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్లో సెట్ 2 మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లో భద్రపరచడం అనేది జరిగింది. దుగ్గిరాల మండలం మొత్తం మీద 5 సెంటర్స్ ఉన్నాయి. బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, రేవేంద్రపాడు, జెడ్పీహెచ్ఎస్ ప్లస్ ఏమని అండ్ పెదకొండూరు సెంటర్స్. ఆ సెంటర్స్ 5 సెంటర్స్లో కలిపి 655 మంది పిల్లలు పరీక్ష రాయబోతున్నారు. 475 మంది గవర్నమెంట్ పాఠశాలల పిల్లలు, 180 మంది ప్రైవేట్ పాఠశాల నుంచి పిల్లలు ఎస్ఎస్సి పరీక్షలు రాయబోతూ ఉన్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన సెంటర్స్లో అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేయడం అనేది జరిగింది. అన్ని సెంటర్స్లో కూడా వాటర్ ఫెసిలిటీస్ కానీ, బెంచెస్ కానీ, ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా గాలి వెలుతురు ఉండేట్టుగా చూసుకోవడం అనేది జరిగింది. వాటర్ అరేంజ్మెంట్స్ కూడా చేయటం జరిగింది. అలాగే పిల్లలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసుకోవడానికి మనం ఏర్పాట్లన్నీ పూర్తి చేశాము. అలాగే సెంటర్స్లో ఎస్కాట్ కానీ లేకపోతే మెడికల్ క్యాంపు కూడా వైద్యాధికారుల సహకారంతో మేము ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి మంచి వాతావరణంలో పరీక్షలను పిల్లలు విద్యార్థులు రాసుకోవడానికి వీలుగా ప్రయత్నం అనేది చేస్తున్నాము. అన్ని సెంటర్స్ కూడా మనకి ఇన్విజిలేటర్ల నియామకం అనేది కూడా పూర్తి అయింది. విద్యార్థులందరూ కూడా రాసే పిల్లలందరూ కూడా కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ ముందు పాఠశాలకి రావాలి. దుగ్గ్యాల మండలం పేరకులుపుడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జీవధ్వజ, బలిపీఠం, కాలభైరవ, చండీశ్వర స్వామి వార్ల ప్రతిష్ఠా మహోత్సవాలు జరిపారు. ఈ ప్రతిష్ఠా ఉత్సవాలకు ఈ నెల 12వ తేదీ నుండి అర్చకులు గూడూరు మోహన్ శర్మ, గూడూరు నటరాజ్య శర్మ ఆధ్వర్యంలో ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి ఉదయం నిత్య విధులు, పీఠాన్యాసం, రత్నన్యాసం, యంత్రస్థాపన, బింబస్థాపన, మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి చేశారు. తదుపరి అన్నప్రసాద వితరణ జరిపారు. గ్రామంలోని భక్తులు, మహిళలు, పెద్దలు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోగా వచ్చిన వారికి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. విగ్రహ దాతలుగా కొంగర వెంకట పూర్ణచంద్రరావు, ప్రమీళరాణి, మల్లంపాటి వెంకటాద్రి ప్రసాద్ సుచరితులు ఉన్నారు. అదేవిధంగా కమిటీ సభ్యులు పి అవలయ్య, టి సూర్యనారాయణ, బి గోపయ్య, బి సాంబయ్య, ఎస్ గోపి నగేష్, టి చక్రవర్తులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. పేరగలపూడి గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లాలోని మన పేర్లపూడి శివాలయంలో వేంచేసినటువంటి శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ధ్వజస్తంభం, నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన, కలశ ప్రతిష్టాపన మరియు హోమద్రవ్య కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ధ్వజస్తంభం కార్యక్రమం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. అలాగనే తర్వాత స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుంది.
ఈ కార్యక్రమం అనంతరం అన్న కార్యక్రమం జరుగుతుంది. గ్రామ ప్రజలు, ఇతర గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రవలసిందిగా కోరుతున్నాము. నిష్కామ కర్మయోగం ద్వారా శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ సభ్యులు కిషోర్ గురించి ఆధ్వర్యంలో వృద్ధుల సేవలో పాల్గొన్నారు. నాసర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం నందు ఆదివారం నిష్కామ కర్మయోగం కార్యక్రమం చేపట్టారు. తొలుత ఆశ్రమ వృద్ధుల ఆరోగ్య పరిస్థితి, వారికి ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిడ్నీ పేషెంట్ లలిత కుమారికి ప్రతి నెల అందించే కిరాణా వస్తువులను, ఫ్రూట్స్, కూరగాయలు, బియ్యం స్వర్గీయ సత్యలక్ష్మి మాతాజీ 4వ జయంతి సందర్భంగా కుమారుడు విక్రమ్ వితరణతో అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ గురుజీ మాట్లాడుతూ నిష్కామంగా సభ్యులందరూ కలిసి ప్రతి నెల చేసే సేవా కార్యక్రమంలో సమిష్టి వసుదైక ఫలం సభ్యులందరికీ, వారి కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుందని చెప్పారు. ఉపనిషత్తులలో చెప్పిన విధంగా దానం శ్రద్ధగా ఇవ్వటం వల్ల దానం సప్రాప్తమై సులభ దైవానుగ్రహం పొందగలరని కిషోర్ గురుజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగ సభ్యులు తాడికొండ స్వామి, ముంతస్వామి, గొడవర్తి స్వామి, కట్టబోయిన శ్రీనివాసరావు, రేఖ, కోమల, భూలక్ష్మి, సూర్యనారాయణ, సుబ్బారావు స్వామి, నాగరాజు, ఇస్మాయిల్, అర్జున్ రావు, గోదావర్తి, సత్యనారాయణ, కూరపాటి నాగరాజు, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు, పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్న జన సైనికులు, వీర మహిళలు. స్థిరాస్తి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కండి, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పల్ నాయుడు. అమెరికా విధానాలను సమర్థిస్తున్న కేంద్ర పాలకుల తీరును విమర్శిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టిన సిపిఎం నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.